హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి ప్రభుత్వ కేంద్ర విద్యా సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు శాలరీ కూడా 45,000 దాకా అయితే ప్రతి నెల అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయరనమాట. సో మీరు బీఎస్సీ చేసినా, బీకామ్, బీటెక్, బీఏ, బీబీఏ, బీఫార్మసీ, మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని ఉద్యోగాలకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించిన ఐఐటి కాలేజ్ నుంచి అయితే ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చాలా మంది అయితే ఐఐటి కాలేజ్ లో సీట్ రావాలని చెప్పేసి అయితే అనుకుంటారు. కానీ మనకి ఐఐటి కాలేజ్ లోనే ఉద్యోగం చేసే అవకాశం అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ముందుగా మనకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే చూద్దాం. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి ఇక్కడ 21,000 నుంచి 69,000 వరకు అయితే మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్ గా యావరేజ్ గా 45,000 వరకు అయితే మీకు శాలరీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అని చెప్పి, డిఆర్ఎన్ఎస్ అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, తర్వాత ఎన్పిఎస్, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మరి కనుక మీరు జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు మెడికల్, తర్వాత ఎల్టీసీ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలయన్స్ అవి కూడా అయితే మీకు ఇంక్లూడ్ అయితే అవ్వడం జరుగుతాయి. సో టైం టు టైం మీకు ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఎలాంటి డిక్రిమెంట్ అయితే ఉండదు. సో వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి క్వాలిఫికేషన్ ఏం కావాలో చూద్దాం. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కి సంబంధించి మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధించి చేసినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా చేసుకోవచ్చు, కాకపోతే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, అంతే. సో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ లోనే చేయాలి అలాంటిది ఏం లేదు. సో ఇక్కడ మనకి డిజైరబుల్ అని చెప్పిచ్చారు. డిజైరబుల్ అంటే మనకి ఇక్కడ ఇది మ్యాండేటరీ, కంపల్సరీ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏం అక్కర్లేదు. సో మీరు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంతేగాని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోకూడదు అని చెప్పి ఏం లేదు. సో ఇక్కడ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, కంప్యూటర్ అప్లికేషన్స్ కి సంబంధించి మీరైతే ఇవన్నీ చూస్తారనమాట. అకాడమిక్ కి సంబంధించి, రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇవన్నీ అయితే మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆన్లైన్ మోడ్ లో అయితే నుంచి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st January 2025 లోపు దాకా అయితే మనకి టైం ఉంది. సో మీరు లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా వెంటనే ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. సో మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుగానే మీరు పీడిఎఫ్ చేసి అయితే పెట్టుకోండి. మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, తర్వాత ఉంటాయి కదా, సో డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి, సో ఇలాంటివి అయితే మీరు ముందుగానే పీడిఎఫ్ చేసి ఉంచుకున్నట్లయితే మీరు అప్లోడ్ చేసేయడానికి ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. మీరు కనుక గ్రూప్ ఏ, గ్రూప్ సి ఏదైనా గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగాలకి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కావాలనుకుంటే మీరు ఆ జాబ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో కాల్ లెటర్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఈమెయిల్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ గా ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ అయితే కరెక్ట్ గా ఇవ్వండి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది మనకి జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్ అనేది గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల కింద వస్తుంది. కాబట్టి మీరు జనరల్ కి అయితే 700 రూపీస్ అప్లికేషన్ ఫీజు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 350 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది అనమాట. సో అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సో అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కేటగిరీ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. అండ్ ఏ కేటగిరీ అయినా సరే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు అనమాట. మిగిలిన వాళ్ళు అయితే ఇక్కడ ఇందాక మెన్షన్ చేసినట్టుగా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజు కూడా ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇచ్చారు ఏజ్ లిమిట్ ప్రకారం. ఇక్కడ మనకి గ్రూప్ సి పోస్ట్ కింద జూనియర్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది కాబట్టి
ఇక్కడ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 21 నుంచి 33 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 21 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి తప్పకుండా జస్ట్ ఎలిజిబుల్ అయితే చాలు. మీరైతే అప్లై చేసుకొని ఒకసారి అటెంప్ట్ అయితే చేయండి. సో, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఒకవేళ వస్తే మీకు జాబ్ అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో, తప్పకుండా ఎవరు మిస్ అవ్వకూడదు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మన వీడియో డిస్క్రిప్షన్ గాని, కామెంట్ బాక్స్‌లో గాని మీకు అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్‌గా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి. సో, అఫీషియల్‌గా రిక్రూట్‌మెంట్ పోర్టల్ ఐఐటీ కాన్పూర్ నుంచి అయితే మీకిది రావడం జరిగింది. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది 27థ్ డిసెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, 31st జనవరి లోపలైతే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అప్లై చేసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు రిజిస్టర్ న్యూ యూజర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ తర్వాత పాస్వర్డ్ మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఇక్కడ మనకి పాస్వర్డ్‌కి సంబంధించి ఒకవేళ మర్చిపోతే హింట్ క్వెషన్ ఏదో ఒకటి పెట్టుకోండి. హింట్ క్వెషన్ పెట్టుకున్న తర్వాత దానికి ఆన్సర్ పెట్టిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇందాక మీరు ఇచ్చిన యూజర్ ఐడీ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత సో, మీరైతే పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పేమెంట్ చేయాలో సో, ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయక్కర్లేదు. సో, వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ డీటెయిల్స్ అని అయితే అడగడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. మీరు ఆ ఫార్మ్‌ని జిరాక్స్‌గా అయితే తీసుకోవచ్చనమాట. సో, మీరు పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇలా ఆన్‌లైన్‌లో అయితే ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఆ జాబ్ వీడియోస్ కూడా అయితే చేయడం జరుగుతాయి. సో, అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడి దాకా చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత కంటెంట్ వచ్చే ఉంటుంది మీకు. సో, మీకు ఇంకా ఎలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ రావాలంటే మీరైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.